అందరికీ నమస్కారం. బాగున్నారు కదా? వెల్కమ్ టు యోగ్ స్టాక్. ప్రస్తుతము యాక్చువల్గా H1B మీద పడ్డారు అందరూ వచ్చేసి. ఇప్పుడు రీసెంట్గా ఈ టారిఫ్స్ అవి ఇవి అన్నీ హడావిడి బాగా నడిచింది. అయినా సరే ఇండియా లొంగట్లేదు. ప్లస్ ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వచ్చేసి చైనా వెళ్ళి జీ జిన్పింగ్ని కలిశారు. ఆఫ్టర్ 7 years అని కలిశారు. సో SCO సమ్మిట్ అనేది జరుగుతుంది. అక్కడ కొంత పరిస్థితి హాట్ అయిపోతుంది. అంటే మన అమెరికా వాళ్ళు అనుకున్నటువంటి దానికి టారిఫ్స్ వేస్తే ఇండియా లొంగుతుందేమో అనుకున్నారు, లొంగలేదు. సో నెక్స్ట్ ఆల్టర్నేటివ్స్ ఏంటి అనుకుంటూ వెతుకుంటూ వీళ్ళు హ్యాపీయస్గా ఏదో ఒక రకంగా వెతుకుతూనే ఉంటారు కదా. సో రీసెంట్గా చూసుకుంటే ఒక 4-5 days బ్యాక్ కామర్స్ సెక్రటరీ హవార్డ్ లక్నీకి వచ్చేసి ఆయన ఈ H1B స్కామ్ అని చెప్పి అన్నారు. దానికి ఫాలోడ్ బై మన ఫ్లోరిడా గవర్నర్ కూడా సేమ్ ఇది H1B స్కామ్, కంపెనీస్ లోకల్ వాళ్ళని లే ఆఫ్ చేసి H1Bని తీసుకుంటున్నాయి అని చెప్పి ఆయన కూడా కొంత నిన్న పెట్టిన వీడియోలో పెట్టాను కదా. ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే యాక్చువల్గా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళు ఏంటంటే ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేశారని చెప్పి నిన్న రీసెంట్గా న్యూస్లో వచ్చింది. దాని లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు వెళ్ళి ఒకసారి చదువుకోండి. ఆ డీటెయిల్స్ అనేవి చెప్పే ముందు నా ఛానల్కి ఏమైనా ఫస్ట్ టైం వచ్చినట్టు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన టాపిక్లోకి వెళ్తే డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ సివిల్ రైట్ డివిజన్ అసిస్టెంట్ హెడ్ అయినటువంటి మన హర్మిత్ థిలోని అనేటువంటి ఆయన ఈ ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నారు అనమాట. యాక్చువల్గా H1Bలకి ఎవరెవరైతే ఏ కంపెనీస్ H1B వాళ్ళకి మన ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారో ఆ కంపెనీలు అన్నిటి మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలని చెప్పేసి ఒక ప్రపోజల్ అయితే తీసుకొచ్చారు. వీళ్ళు ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఏంటి అంటే మొదటి నుంచి వీళ్ళు చెప్తూనే వచ్చారు కదా, H1B వాళ్ళని ఎక్కువ తీసుకుంటున్నారు, లోకల్ వాళ్ళని తీసుకోవట్లేదు అని చెప్పేసి. అయితే రీసెంట్గా జూలైలో ఒక కంపెనీకి వీళ్ళు ఫైన్ వేశారు, $70,000 సంథింగ్ అండి. యాక్చువల్గా ఒక కంపెనీకి ఫైన్ వేశారు, ఎందుకంటే ఎక్కువ H1B వాళ్ళని తీసుకుంటున్నారు, లోకల్ వాళ్ళని తీసుకోవట్లేదు అని చెప్పేసి. అలాగే ఇప్పుడు ఏంటంటే ఇంకా ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ మీద కూడా వీళ్ళు నిఘా పెంచారు. సో ఇన్వెస్టిగేషన్ అనేది సీరియస్గా స్టార్ట్ చేసి అసలు H1B వాళ్ళని ఎక్కువ తీసుకుంటున్నారా, లోకల్ వాళ్ళని కూడా తీసుకుంటున్నారా అనేది వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయడానికి డిసైడ్ అయ్యారనమాట. అయితే మీ అందరికి ఒక క్వశ్చన్ రావచ్చు, అలా ఎలా డిసైడ్ చేస్తారు వీళ్ళు ఓన్లీ H1B వాళ్ళనే తీసుకున్నారు, లోకల్ వాళ్ళని తీసుకోవట్లేదు అనేసి. అది యాక్చువల్గా ఎంప్లాయ్మెంట్ రేషియో అనేది ఉంటుంది కదా. ఇప్పుడు ప్రతి కంపెనీలో ఒక కంపెనీకి ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో సబ్మిట్ చేయండి అంటే, ఇప్పుడు ఒక 1000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఆ 1000 మందిలో ఒక 500 మంది లోకల్స్, ఒక 500 మంది ఇమిగ్రెంట్స్, రిగార్డ్లెస్ ఆఫ్ H1 అనుకోండి, గ్రీన్ కార్డే అనుకోండి, అంటిల్ సిటిజన్షిప్ వచ్చే వరకు కూడా జనరల్గా మనం ఇమిగ్రేషన్ కిందకే ఉంటాం కాబట్టి. బట్ గ్రీన్ కార్డ్ వాళ్ళు ఏంటంటే ఇంకా ఆల్మోస్ట్ సిటిజన్స్ అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు కొంత ఇంకా మోరల్లెస్ ఈక్వల్ టు సిటిజన్ టైప్ అనమాట. సో గ్రీన్ కార్డ్ వాళ్ళకి ఇచ్చినా పర్వాలేదు కానీ H1B వాళ్ళనే కాన్సన్ట్రేషన్ చేశారనమాట. సో ఎన్ని H1B ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేశారు అనేది వాళ్ళు లిస్ట్ అవుట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఎలా తెలుస్తుంది వీళ్ళకి అంటే, ఫస్ట్ థింగ్ ఇప్పుడు ఒక జాబ్ అడ్వర్టైజ్మెంట్ పడిందండి ఫర్ ఎగ్జాంపుల్. అంటే H1B వాళ్ళని తీసుకోవాల్సిన ప్రాసెస్ మీకు తెలుసు కదా. జనరల్గా జాబ్ అడ్వర్టైజ్ చేయాలి, నాకు ఈ పర్టికులర్ స్కిల్కి పర్సన్ దొరకలేదని చెప్పేసి అబ్రాడ్ నుంచి తెచ్చుకుంటున్నాం అని చెప్పేసి ప్రూవ్ చేసి వాళ్ళకి H1B అప్లై చేయాలి, అది ప్రాసెస్ అనమాట. అయితే వీళ్ళు ఏంటంటే ఆ ప్రతి H1B హోల్డర్ చేసేటువంటి వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్కి రిక్రూట్మెంట్ ప్రాపర్గా జరిగిందా అంటే, ఇప్పుడు ఆ H1B ఎంప్లాయీ ఫర్ ఎగ్జాంపుల్ 2023లో ఆ కంపెనీలో జాయిన్ అయ్యాడు అనుకోండి. ఆ జాయిన్ అయిన పర్టికులర్ టైంలో ఈ ఎంప్లాయీని H1B అతన్ని తీసుకోవటానికి ఆ రూల్స్ ఏమేమైతే ఉంటాయో, మీరు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వేయటము, లేకపోతే జాబ్ సర్వ్లో అడ్వర్టైజ్మెంట్ వేయటము, లేకపోతే ఆ H1B వాళ్ళు అప్లై చేసినప్పుడు అతనికి ఇతనికి కమ్యూనికేషన్ ఉండడము, లేకపోతే వీళ్ళు నాకు ఈ పర్టికులర్ స్కిల్స్ కెట్కి ఈ H1 అతనే సూట్ అవుతాడు అని చెప్పేసి మన USCIS వాళ్ళని రిక్వెస్ట్ చేయటము, ఈ రూల్స్ అన్నీ కరెక్ట్గా ఫాలో అయ్యారా అవ్వలేదా అనేసి చెక్ చేస్తారనమాట. ఇప్పుడు ఉన్న 100 మంది H1B, ఇప్పుడు ఒక కంపెనీ ఏ అనే దాని మీద ఇన్వెస్టిగేషన్ చేశారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఒక 50 మంది H1B ఉన్నారు. ఆ 50 మంది ఎప్పుడు జాయిన్ అయ్యారు, వాళ్ళకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏంటి, అలా ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తారనమాట. అది కాకుండా ఇంకా ఎలా తెలుస్తాయి వీళ్ళకి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం H1B దానికి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఈ కన్సల్టెన్సీస్ కానీ ఏజెంట్లు కానీ కంపెనీస్ కానీ ఏదైతే ఉన్నాయో మనకు ఒక ఎల్సీ అనేది చెప్తారు కదా, $1,20,000 $1,00,000 సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్.
లెటర్ ఇస్తారు. ఎంప్లాయ్మెంట్ లెటర్ మనకి ఇస్తారు కదా, మనం ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్ అగ్రీ చేసుకున్నప్పుడు ఇక $1,20,000కి నేను నీకు జాబ్ ఇస్తున్నాను అని చెప్పేసి మనకు ఒక ఎంప్లాయ్మెంట్ లెటర్ ఇస్తారు. తీసుకుని వెళ్తాము, మనం స్టాంపింగ్ చేయించుకొని యూఎస్ వెళ్ళిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ $1,20,000 కాకుండా 60,000 ఇవ్వచ్చు, 70,000 ఇవ్వచ్చు, 80,000 ఇవ్వచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే వేజ్ డిస్క్రిమినేషన్ అనేది జరుగుతుందన్నమాట. అంటే వాళ్ళు పేపర్లో చూపించింది ఒకటి, బట్ మనకి ఎంప్లాయ్మెంట్ దగ్గరకు వచ్చేటప్పుడు ఇచ్చింది ఒకటి. అంటే అక్కడ కూడా వాళ్ళు దొరికిపోతారు. ఏంటంటే ఇక్కడ కావాలనే H1 వాళ్ళని హైర్ చేసుకున్నారు అన్నట్టు అనమాట. ఎందుకంటే ఇప్పుడు 1,20,000 అని ప్రపోజల్ చేసినప్పుడు 1,20,000 ఇవ్వాలి కదా. సో అదే 1,20,000 ఇచ్చి లోకల్ వాళ్ళని తీసుకోవచ్చు కదా. అంటే ఈ H1 వాడిని తీసుకొచ్చారు కాబట్టి, వీడు తక్కువ శాలరీకి వస్తున్నాడు కాబట్టి ఆ 120 చూపించేసి మీరు వాడిని హైర్ చేసుకొని వచ్చిన తర్వాత జాబ్ ఇచ్చినప్పుడు మీరు 60, 70, 80 వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇస్తున్నారు అనేది కూడా ఈజీగా వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో తెలిసిపోతుంది అనమాట. ప్లస్ మనకి ఇప్పుడు ఈ ఏదైతే వేజ్ డిటర్మినేషన్ ఉంటుందో మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, దాని ప్రకారము వీళ్ళు ఐఆర్ఎస్కి ట్యాక్స్ కడుతున్నారు కట్టలేదా. కంపెనీ ఇప్పుడు మనకి ఎవరైతే శాలరీ ఇస్తారో ఆ కంపెనీ మనకి ఇచ్చే శాలరీ మీద ఆబ్వియస్లీ ట్యాక్స్ అయితే కట్టాలి కదా. ఇప్పుడు మీరు చూపించింది ఒకటి, మనకిచ్చే శాలరీ, ఆ శాలరీకి ఎంత ట్యాక్స్ కడుతున్నారు. సో అవి రెండు మ్యాచ్ కానప్పుడు అది ఖచ్చితంగా డిస్క్రిమినేషన్ కిందకు వస్తుంది, ఫ్రాడ్ కిందకు వస్తుంది. అలా కూడా ఇన్వెస్టిగేషన్ చేసే ఛాన్స్ ఉంది. తర్వాత కంపెనీ కనుక కంటిన్యూస్గా H1B వాళ్ళని హైర్ చేసుకుంటూ ఉంటే, అంటే ఇప్పుడు ఒక కంపెనీలో ఒక 100 జాబ్లు ఉన్నాయి. ఆ 100 జాబుల్లో ఫ్రీక్వెంట్గా, అంటే జాబ్లు అనేవి వచ్చే వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు, టర్మినేషన్స్ అవుతూ ఉంటాయి, ఇలా షఫలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ షఫలింగ్ జరిగినప్పుడల్లా వీళ్ళు ఈ పర్టికులర్ జాబ్ రిక్వైర్మెంట్కి లోకల్స్ని ట్రై చేస్తున్నారా చేయట్లేదా, అట్లీస్ట్ గ్రీన్ కార్డ్ వాళ్ళనన్నా ట్రై చేస్తున్నారా చేయట్లేదా, లేదు ఫేక్ ఎంప్లాయ్మెంట్, ఫేక్ యాడ్స్ అవన్నీ వేసేసి ఇక్కడ అండర్ ద టేబుల్ H1 వాళ్ళని తీసుకుంటున్నారా అనేటువంటిది కూడా వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారనమాట. అంటే ఏంటంటే డీప్గా ఇప్పుడు ఈ కన్సల్టెన్సీస్ కానివ్వండి, ఎంప్లాయీస్, పెద్ద పెద్ద ఎంప్లాయీస్ కానివ్వండి, ఎవరైనా సరే ఈ డిస్క్రిమినేషన్, అంటే లోకల్ వాళ్ళని తీసుకోకుండా H1B వాళ్ళనే తీసుకుంటున్నారు అనేటువంటి డిస్క్రిమినేషన్ చేశారు అని తెలిస్తే డెఫినెట్గా ఆ కంపెనీస్కి ఫైన్లు పడేటువంటి అవకాశం అయితే డెఫినెట్గా ఉంది. అయితే దీనివల్ల ఎగ్జిస్టింగ్ H1B వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉందా అంటే, వాళ్ళకైతే ఖచ్చితంగా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ప్రాబ్లం ఎవరికి ఉంటుంది అంటే కంపెనీస్కి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు సీరియస్గా కంపెనీస్ మీద క్రాక్ డౌన్ చేస్తున్నారు కదా. మీ జాబ్ ఉండి మీకు శాలరీ వస్తుంది అంటే మిమ్మల్ని అయితే తీసేయరు. మన ప్రాసెస్ ఏదైతే ఉంటుందో రిక్రూట్మెంట్ ప్రాసెస్ మీద ఎక్కువ వీళ్ళు ఫోకస్ చేస్తున్నారని చెప్పి దాంట్లో ఉంది. అయితే ఇంకొకటి ఏంటంటే దీనికి వీళ్ళు కొన్ని ఫోన్ లైన్స్ ఓపెన్ చేయటము, తర్వాత ఎవరైనా కంప్లైంట్ చేయాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కంపెనీలో ఒక 10 మంది H1B వాళ్ళు ఉన్నారు, ఒక 10 మంది లోకల్ వాళ్ళు అమెరికన్స్ ఉన్నారనుకోండి. సో వాళ్ళు కూడా ఈ కంపెనీలో ఇలా డిస్క్రిమినేషన్ జరుగుతుంది, మమ్మల్ని తీసుకోవట్లేదు అని కంప్లైంట్ ఇవ్వటానికి కూడా వీళ్ళు ఆప్షన్స్ అనేవి ఓపెన్ చేశారనమాట. ఎవరైనా సరే కంప్లైంట్ ఇవ్వచ్చు. దానికి ఆ DOJ లింక్ ఏదో ఉంటుంది, ఆ ఫామ్లోకి వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వచ్చు. లేదు అంటే వాళ్ళు ఫోన్ ద్వారా ఫోన్ చేసి చెప్పచ్చు. బట్ ఎవరైనా సరే ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఓపెన్ చేసిన ఇన్వెస్టిగేషన్కి ఎవరైనా సరే కంప్లైంట్ ఇస్తే ఆ కంపెనీ మీద వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తారు. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఈ జనరల్ FDNS ఇన్వెస్టిగేషన్స్, ర్యాండమ్ సైట్ విజిట్స్ అనేవి జరుగుతున్నాయి కదా, అక్కడ కూడా వీళ్ళకి కొంత ఇన్ఫర్మేషన్ దొరికితే వీళ్ళు ఆ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్కి పంపించి ఈ కంపెనీస్ ఏమైతే ఉన్నాయో వాటిని కూడా స్క్రూటినీ చేయమని చెప్తారనమాట. అయితే ఇప్పుడు ఈ H1 వాళ్ళకి వచ్చిన ఇబ్బంది అయితే ప్రస్తుతానికైతే ఏం లేదు, కానీ దీనివల్ల లాంగ్ రన్లో ఉండేటువంటి ఎఫెక్ట్ ఏముంటుంది అంటే, మోస్ట్ ప్రాబబ్లీ కొత్త రిక్రూట్మెంట్ ఎవరైనా కంపెనీస్ కనుక చేసుకుంటే, ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీని పట్టుకొని ఒక హ్యూజ్ ఫైన్ వేసాను అనుకోండి, వేసినప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఫర్దర్ కంపెనీస్ వాళ్ళు భయపడతారు కదా ఫైన్లు కట్టాలంటే. ఇప్పుడు ఏ చిన్న ఫైన్ 60,000, 70,000 ఏదో డాలర్లు వేసేస్తే ఓకే ఫైన్, నో ప్రాబ్లం. లేదు ఒక 2 లక్షలు 3 లక్షలు ఫైన్ వేసారనుకోండి, కంపెనీస్ కూడా అంత అమౌంట్ బేర్ చేయాలంటే కష్టం. కాబట్టి ఏంటంటే వాళ్ళు కూడా కొంత భయపడతారు. అంటే కంపెనీస్ భయపెట్టడం వల్ల ఏమవుద్ది అంటే H1B రిక్రూట్మెంట్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో ఈ బ్యాలన్స్డ్గా వీళ్ళకి ఇంత పర్సెంటేజ్ లోకల్స్ని తీసుకోవాలి, ఇంత పర్సెంటేజ్ H1ని తీసుకోవాలి అనేటువంటి ఆ బ్యాలెన్స్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేస్తారనమాట. కాకపోతే ముందు జరిగేది ఏంటంటే, ఇప్పుడు ఫేక్ ఎంప్లాయ్మెంట్ చూపించేసి H1B వాళ్ళని తీసుకోవటము, H1B వాళ్ళకి 1,20,000 ఇస్తా అని చెప్పేసి 60,000, 70,000 ఇవ్వడము, ఇలాంటివన్నీ కట్ అవుతాయి. అంటే దీంట్లో పాజిటివ్గా మనం తీసుకుంటే ఏంటంటే, దీనికి భయపడి కంపెనీస్ వాళ్ళు మనకి ఎంతైతే దాంట్లో H1B ఎంప్లాయ్మెంట్ లెటర్లో చెప్పారో
అంతా కంపల్సరీ ఇస్తారు. అదొక రకమైన అడ్వాంటేజే. ఫ్యూచర్లో ఎవరైనా H1B మీద, ఇప్పుడు ఆల్రెడీ H1B మీద ఉన్నారు, జాబ్ పోయింది, మళ్ళీ కొత్త జాబ్ ఎత్తుక్కోవాలి అంటే కొంత రిక్రూట్మెంట్ ప్రాసెస్ కష్టమయ్యే ఛాన్స్ ఉంది. ఫర్దర్గా కొత్త వాళ్ళు ఎవరైతే వస్తున్నారో H1B మీద వాళ్ళకి మాత్రం డెఫినెట్గా ఇబ్బంది రావచ్చు. ఎందుకంటే కంపెనీస్ ఆబ్వియస్గా ఇన్వెస్టిగేషన్ అంటే భయపడతాయి కాబట్టి వాళ్ళకి కొంత ఇబ్బంది. కానీ లాంగ్ రన్లో ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒక 5 ఏళ్ల నుంచి ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నారు, మీకు ఆల్రెడీ జాబ్ ఉంది, అట్లాంటి వాళ్ళకి టెన్షన్ అయితే ఏం లేదు. సడన్గా ఎంప్లాయీస్ని అయితే తీయరు. ఈ డిస్క్రిమినేషన్ జరిగిందా లేదా అనేది మాత్రమే తెలుసుకుంటారు. సో కొత్త ఎంప్లాయ్మెంట్ కానీ లేకపోతే ఫర్దర్గా ఎవరైనా జాబ్లు ఎత్తుకునే వాళ్ళకి కొంత ఇబ్బంది కలిగే ఛాన్స్ అయితే ఉంది. ఓకే అండి, ఈ వీడియోలో నేను చెప్దాం అనుకుంది అంటే ఏంటంటే న్యూస్ ఆల్రెడీ ఒక 2 రోజుల నుంచి బీభత్సంగా మీడియాలో అయితే నడుస్తుంది. సో H1B వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా టెన్షన్ పడతారేమో అన్న ఉద్దేశంతో నేను చెప్పాను. మీరు ఎవరు భయపడాల్సింది ఏం లేదు. మీ జాబ్ ఉంది, మీ ప్రాపర్గా శాలరీ వస్తుంది, మీకు H1B మీద ఎంతైతే చెప్పారో అంత కనుక వస్తుంది, మీ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది అంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఓన్లీ ఇబ్బంది మాత్రం కొత్త వాళ్ళకి ఉండే ఛాన్స్ ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.